హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మెహందీ క్లాస్‌లో బార్డర్ ఎలా వేయాలి అనేది చూడబోతున్నామనమాట. ఈ బార్డర్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఇలా హ్యాండ్స్ ఉందనుకోండి, ఈ హ్యాండ్స్‌లో ఫస్ట్ స్టార్టింగ్ ఈ డిజైనే ఉండాలనమాట. అందుకే మీకు ఇలా హ్యాండ్ మీద నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాను. సో, కంపల్సరీ ప్రతి ఒక్క డిజైన్స్‌కి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే బార్డరే వేయాలి. మీరు కావాలంటే ఎవరైనా మెహందీ వేసిన డిజైన్స్ కూడా వెళ్ళి చూడండి. ఇలా హ్యాండ్స్ ఉంది అంటే హ్యాండ్స్ ఎక్కడ మీకు స్టార్ట్ అవుతుందో అక్కడ బార్డరే ఉంటది ఫస్ట్. బార్డర్ తర్వాతే ప్రతి ఒక్క డిజైన్స్ రావాలి. అలాగే ఒక డిజైన్‌కి ఒక డిజైన్ మనం డివైడ్ చేయడానికి కూడా ఈ బార్డరే యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఫస్ట్ స్టార్టింగ్ బార్డర్ ఉండాలి. బార్డర్ ఫస్ట్ ఏం చేయాలి అని చూడండి. ఫస్ట్ మీకు ఒక లైన్ వేయండి. అంటే మీరు ఫుల్‌గా వేసుకోండి. నేను నార్మల్‌గా ఇలా వేసి చూపిస్తున్నాను. సో, ఫస్ట్ ఇలా ఒక డబుల్ లైన్ వేయండి. డబుల్ లైన్ వేసి ఈ లైన్‌ని మీరు డార్క్ చేయండి. డార్క్ లైన్ అని ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు చూడండి. సో, అలా ఇది డార్క్ లైన్. దాని తర్వాత డార్క్ లైన్, డబుల్ లైన్ ఇదొక వేద మంత్రంలా కూడా మీరు చెప్తూ ఉండాలన్నమాట. మీరు ఇది ఒక్కొక్కటి మర్చిపోకుండా ఇది రిపీట్ చెప్తూ ఉండండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతది. సో, డార్క్ లైన్, డబుల్ లైన్ తరువాత హంపు. ఇది నేను కెమెరా ఇటువైపు పెట్టి నేను వేస్తున్నాను కాబట్టి నాకు కెమెరాని చూస్తూ వేయాలి కాబట్టి నాకు కొంచెం కంఫర్టబుల్ ఉండట్లేదండి. డార్క్ లైన్, డబుల్ హంప్. ఈ మంత్రం ఏంటి అనంటే డార్క్ లైన్, డబుల్ హంప్. సో, ఇది మీరు బాగా గుర్తించుకోండి. ప్రతి ఒక డిజైన్స్‌కి ఫస్ట్ మీరు బ్రైడ్స్‌కో నార్మల్‌గా డిజైన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ బార్డర్ ఏంటి అనంటే బేసిక్స్ నార్మల్ బార్డర్. డార్క్ లైన్, డబుల్ ఒక్కొక్కసారి డిజైన్ చూస్తూ మీరు డివైడ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఒక హంపు, ఒక లైన్ అలా వస్తూ ఉంటది. కానీ స్టార్టింగ్ కంపల్సరీ మీరు ఇలాగే వెయ్యాలి. సో, ఇలా వేసిన తర్వాత ఇంకొక సో, ఇలా కిందన ఒక ఇంత గ్యాప్ ఉంటే చాలు. ఇంత గ్యాప్‌లో ఒక లైన్ వేసి ఫస్ట్ ఈ హంప్‌నే కొంచెం పెద్ద హంపు ఇలా వేయండి. సో, ఇది బేసిక్స్ నార్మల్ బార్డర్ అండి. కానీ అందంగా ఉంటది. ప్రతి ఒక్క ఇది కూడా మీకు అందంగా ఉంటది. ఇది సింపుల్ బార్డరే కదా! ఇది ఎందుకు యూజ్ చేయాలి అనేసి అనుకోకుండా ఇలా కొన్ని డిజైన్స్‌కి మీరు వేస్తూ ఉన్నారు అంటే చాలా అందంగా ఉంటది. నేనిప్పుడు కొంచెం పెద్దదిగా వేసి చూపిస్తున్నాను మీకు కనిపించాలి అనడం కోసం. మీరు వేసినప్పుడు చిన్నవి వేయండి. ఇది బేసిక్స్ బార్డర్ నంబర్ 1. ఇప్పుడు ఇంతవరకు మీరు చూస్తున్న డిజైన్స్ అంతా బేసిక్స్ డిజైన్సే. బేసిక్స్ డిజైన్స్ రాకుండా అడ్వాన్స్ డిజైన్స్‌కి వెళ్తే మీకు డిజైన్స్ అయితే రాదు. ఇందులో మీరు హ్యాండ్స్ ఎంత మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారో అంత మీకు నీట్‌గా వస్తదనమాట. నేనిలా చిన్నవి వేసి చూపిస్తున్నాను. మీరు వేసినప్పుడు కొంచెం లెంతీగా వేసి ప్రాక్టీస్ అయితే చేయండి. సో, డార్క్ లైన్, డబుల్ హంప్, మీరు ఈరోజు నార్మల్‌గా ఎవరిదైనా మెహందీ డిజైన్స్ వేసి అప్‌లోడ్ చేస్తుంటారు కదా! ఆ డిజైన్స్‌ని మీరు చూడండి. ఎన్ని ప్లేసెస్‌లో బార్డర్ వేశారు, ఒక హ్యాండ్స్ ఫినిష్ అయ్యే లోపల ఎన్ని డిజైన్స్ అయితే వాళ్ళు కంప్లీట్ చేశారు అనేది మీరు చూడండి. ఇప్పుడు దీని తర్వాత ఇది ఇలా స్క్వేర్ లాగా వేయండి. ప్రతి ఒక్కటి మీకు ఈక్వల్‌గా వచ్చినట్లు వేశారు అంటేనే
ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా మీకు నీట్గా ఉంటుందండి. సో ఇలా లాస్ట్లో లైట్గా ఇలా డార్క్ చేసేయండి. అప్పుడు చాలా చాలా బార్డర్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ డిజైనే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వేస్తే, సో ఈ బార్డర్ ఎంత వరకు ఎంత ఎంత బలంగా ఉండాలి అని అంటే ఒక 1 ఇంచ్ ఉంటే చాలండి. అంతకంటే ఎక్కువ బార్డర్ డిజైన్ ఉండకూడదు. 1 ఇంచే ఎక్కువ అనమాట. చూడండి ఇలా 30 ఇంచే కరెక్ట్గా ఉంది. సో హైయెస్ట్ మీరు ఒక పెద్దవిగా వేసినా కూడా 1 ఇంచ్ కంటే వేసారు అంటే బాగోదు. ఇంకా ఇంకా కూడా కొంచెం చిన్నవిగా వేసి ఒక 30 ఇంచ్ లోపల కంప్లీట్ చేసినట్లు చూసారంటే ఇంకా చాలా చాలా అందంగా ఉంటది. కానీ వాళ్ళిచ్చే డబ్బులను బట్టే కదా మీరు డిజైన్స్ అయితే వేయగలరు. నేనైతే అలాగే చేస్తానండి. కస్టమర్స్ వీలైనంత వరకు వాళ్ళు ఇచ్చిన డబ్బుల కంటే నేను కొంచెం ఎక్కువే నా వర్క్ అయితే ఇచ్చి వస్తూ ఉంటాను. అయినా సరే కొన్ని డిజైన్స్‌కైతే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 800, 700 ఇచ్చి ఈ గూగుల్‌లో నుంచి ఇమేజ్ తీసి వేయమన్నారు అంటే అవ్వదు అనేసి ఈ మధ్య ఇలా చెప్పడం నేర్చుకున్నాను. సో మీరు చూసుకోండి. చూసి చెప్పండి. సో ఈరోజు మన నార్మల్‌గా డిజైన్స్ చెప్తున్నాను. బేసిక్స్ డిజైన్స్ బార్డర్. ఈ డిజైన్ పేరేంటి అని అంటే గుర్తుపెట్టుకోండి బార్డర్. డార్క్ లైన్, డబుల్ హంప్. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బార్డర్‌లో ఇంకో డిజైన్ ఏంటి అని అంటే సేమ్ ఒక చిన్న డిజైన్‌నే ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు చూడండి. సేమ్ హంప్‌నే కిందన ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసి ఇలా పైనుంచి ఇలా ఒక చిన్నదిగా ఇలా లైన్ సేమ్ డిజైనే పైన ఉన్న ఆ సేమ్ హంపే ఇలా లైట్‌గా ఇలా ఒక లైన్ వేసుకోండి. సో చిన్న లైన్ వేసినా కూడా దీనికి డిఫరెన్స్ అయితే మీకు ఉంటది. సో కిందన లైట్‌గా డార్క్ చేసుకోండి. అప్పుడే ఆ హంప్ కొంచెం అందంగా ఉంటదనమాట. అంటే పైన లైట్‌గా డార్క్‌గాను కింద ఫినిష్ అయ్యేసరికి డార్క్‌గా ఉంటే అందంగా ఉంటది. ఇప్పుడు సేమ్ ఇది స్క్వేర్ షేప్ వేశారు కదా! ఆ స్క్వేర్ షేప్‌లో కూడా కిందన ఫోర్త్ డిజైన్ మీరు వేసి సేమ్ మీరు వేసినప్పుడు డార్క్ లైన్, డబుల్ హంప్ అంతా వేయండి. వేసి మీరు సేమ్ ఇప్పుడు నేను మీకు టైం ఎక్కువ లాగించకుండా ఇలా డైరెక్ట్‌గా ఆ డిజైన్ ఒక్కటే చూపిస్తాను. సో ఇలా వేయండి. ఇలా వేసి పైన కరెక్ట్‌గా ఆ లైన్ అనేది అన్నిటికి ఈక్వల్‌గా ఉండాలి. ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు అలా వేయకూడదనమాట. సేమ్ ఇప్పుడు ఈ హంప్‌నే మీరు ఇలా ఇప్పుడు ఫిఫ్త్ డిజైన్ చూసారు అంటే, నేను ఇలా వేసానని మీరు ఇలా వేయకూడదు. నేను చెప్పినట్లు మీరు డార్క్ లైన్, డబుల్ హంప్ అంతా వేసి ఇది ఫినిష్ చేయండి. ఎంత మెహందీకి ప్రాక్టీస్ చేస్తున్నారో అంత మీకు నీట్‌గా ఉంటదనమాట. బేసిక్స్ డిజైన్స్ రాకుండా మీరు అడ్వాన్స్ డిజైన్స్‌కి వెళ్లారు అంటే నిజంగా అది చాలా కష్టమండి. సో ఇలా కింద నుంచి ఇలా చిన్న డాట్ పెట్టి ఇలా పై దానికి దీనికి డిఫరెన్స్ ఉంటది. సో మీకు ఫుల్ ఫినిషింగ్‌లో వేసుకొని చూసారు అంటే అందంగా ఉంటదండి. నేను ఇలా వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఇలాగే ప్రతి ఒక్క బార్డరు మీరు వేయండి. సేమ్ ఇప్పుడు సిక్స్త్ డిజైను సేమ్ ఇలాగే స్క్వేర్ లాగా వేయండి. చూడండి ఒక్క డిజైన్‌ని బేస్ చేసి ఎన్ని డిజైన్స్ మనం క్రియేట్ చేసున్నామో అనేసి మాత్రం చూడండి. ఎన్ని డిజైన్స్ ఇలా క్రియేట్ చేశారో అనేసి. సో ఇప్పుడు నార్మల్ డిజైన్‌ని చూసి ఒక 6 బార్డర్ అయితే వేసామన్నమాట. ఇంకా ఇది చాలా చాలా బేసిక్స్ బార్డర్. మీకు ఇది బేసిక్స్ బార్డర్. ఇది నేను ఇలా మీకోసం నేను వేసి ఉంచేసానండి. ఇప్పుడు ఒక బార్డర్ అయితే చూడబోతున్నారు. ఇదంతా నార్మల్ నేను మీకు చెప్పినట్లు బేసిక్స్ బార్డర్. సో ఇలా ఇలా హాఫ్‌ని డివైడ్ చేసేయండి. డివైడ్ చేసి సో కరెక్ట్‌గా స్లోగా
వెయ్యండి. ఏం గాబరా లేదు. ఎవరు వచ్చి మనల్ని ఏం అనరు. ఎందుకు ఇలా వేశావు అనేసి ఎవ్వరు అనరు. సో, స్లోగా ఇలా ప్రాక్టీస్ చేయండి. సో, ఈరోజు క్లాస్ ఏమనిపించింది అనేసి కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను చెప్పినట్లు ఇలాగే వెయ్యాలండి. మార్చి మీరు వెయ్యొద్దు. ఇలాగే వేస్తూ ఇప్పుడు కిందన ఈ లైన్‌ని కంపల్సరీ డార్క్ చేసిన తర్వాత అందంగా ఉంటది చూడండి. నార్మల్‌గా వదిలితే ఒకలాగా ఉంటది. కింద లైను డార్క్ చేసేసారు అంటే అందంగా ఉంటదనమాట. సో, ఇప్పుడు 7 డిజైన్స్ అయితే నేర్పించానండి. 7 డిజైన్స్ కూడా మీరు బుక్స్ మీద అయితే వెయ్యండి. ఇంకొక్క డిజైన్ సింపుల్ డిజైన్ ఇలా వేసి చూపిస్తాను చూడండి. సేమ్ ఇదంతా బార్డర్‌లో ఇదంతా ఏ బార్డర్ అంటే లైటర్ డిజైన్ అండి. ఇందులోనే డార్కర్ బార్డర్ ఉంటది. మీకు రేపు, ఎల్లుండి క్లాసెస్‌లో డార్కర్ బార్డర్ చెప్తూ ఉంటాను. ఆల్రెడీ నేర్చుకున్నారు చూడండి స్పైరల్. ఒక చిన్న సేమ్ ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసిన డిజైన్‌నే ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. న్యూ డిజైన్స్ అయితే ఇంకా మనం వెళ్ళలేదు. సో, చూడండి. ఎంత అందంగా ఉంది అనేసి. సో, కిందన ఇలా లైట్‌గా డార్క్ చేసుకోండి. సో, ఈ క్లాస్ ఎలా అనిపించింది? ఏంటి అనేది చెప్పండి. ఇది ఏం బార్డర్ ఇంతవరకు నేర్చుకున్న డిజైన్ ఏంటి అనంటే లైటర్ బార్డర్. సో, ఈ డిజైన్స్ నేమ్ మాత్రం గుర్తుంచుకోండి. లైటర్ బార్డర్. ఈరోజు నేర్చుకుంది నార్మల్‌గా బేసిక్స్ లైటర్ బార్డర్. సో, బాయ్ అండి. నెక్స్ట్ మీకు ఇంకొక క్లాసు చెప్తాను. బాయ్ అండి.